కేబీ ఫ్యాంటాస్టిక్ ఫుడ్కి స్వాగతం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన కిచెన్లో చేయబోయే వంటకం రొయ్యల షామియా కబాబ్. చాలా రుచిగా ఉంటుందండి, చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇవి తినటానికి చాలా రుచిగా ఉంటుంది. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి 3, 1 టమాటా, పుదీనా, గరం మసాలా, ధనియాల పొడి, రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగ, మిరియాలు, కారం, కొబ్బరి పొడి ముందే చేసి పెట్టుకోండి, పసుపు, ఎర్రగడ్డలు తరుక్కొని అలా పెట్టుకోవాలి, కొత్తిమీర, తినే శనగపప్పు, కొబ్బరి పొడి మిక్సీలో 2 కానీ 3 స్పూన్లు కానీ వేసుకోవాలి, చెక్క, లవంగ, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, 2 స్పూన్లు కారం, కొంచెం పసుపు, చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకోండి, తినే శనగపప్పు అలా వేసుకొని ఒక్కొక్కటి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదు మొత్తం వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను మొత్తం వేసుకొని చూపిస్తున్నాను చూడండి. రొయ్యలు అందులో వేసి, పచ్చిమిర్చి 3 అందులో గ్రైండ్లోనే వేసేయాలి. ఇప్పుడు మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. కొంచెం కొంచెంగా కూడా చేసుకోవచ్చండి, మీకు మిక్సీలో ఎంత పడితే అంత. ఇంకో చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఎర్రగడ్డలు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, పుదీనా ఎందుకంటే రొయ్యలు కొంచెం వాసనగా ఉంటాయి కదండి, మంచి స్మెల్ కోసం పుదీనా, గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి, మంచి స్మెల్ కోసం, రుచి కోసం, స్మెల్ కోసం. ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా మెత్తగా. అవన్నీ ఒక బౌల్లో వేసి ఎర్రగడ్డల పేస్ట్, ఎర్రగడ్డలు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా కొంచెం వేసిన పేస్ట్, అది 2 కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి దానిపైన బాండిల్ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకోవాలి. అలా రౌండ్ ఉండలు కాకుండా అలా పొడవుగా అలా వేసి వేయించుకోవాలి. రొయ్యల షామియా కబాబ్, రొయ్యల కబాబ్ అని కూడా అనొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తింటారు. మీరు మొత్తం చేసి పెట్టుకున్నా మళ్ళీ మీరు తినేటప్పుడు నూనెలో మళ్ళీ వేయించుకొని వేడివేడిగా తినాలనుకునేవారు వేయించుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. సన్నని సెగ మీద బంగారు రంగులో వచ్చేటట్టుగా వేయించుకోవాలి.
కరకరలాడే షామియా, రొయ్యల షామియా కబాబ్. గార్నిష్ చేసుకోండి. ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. కరకరలాడుతూ ఉంటాయి, చాలా బాగుంటాయండి.